అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 101వ భాగం. రచయిత వనజ గారు. క్రిష్ ఏం చేస్తుంటాడా అని తనకు తెలిసిన ఆఫీసర్తో కాల్ మాట్లాడుతూ ఆయన బిజీగా ఉంటే చిరాగ్గా ఒంటికి పట్టిన చెమటతో విసుగ్గా ఇంట్లోకొచ్చాడు క్రిష్. అతన్ని అప్పుడు కదిలించే ధైర్యం ఎవరూ చేయలేదు. త్రిపద కూడా ఒక అడుగులోనే ఆగిపోతే హరిత మాత్రం క్రిష్ కోసం ఆదరాబాదరాగా వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకునొచ్చి ఇచ్చింది. దాన్ని తీసుకోగానే ఇంకా హరిత ఆనందం అయితే అంతా ఇంతా కాదు. థ్యాంక్స్ అమ్మా అన్నాడు క్రిష్. ఆ పిలుపుకి ఫోన్ మాట్లాడుతున్న ప్రకాష్ గారు కూడా సైలెంట్ అయిపోతే హరిత ఉన్న చోటే కుప్పకూలిపోయింది. అతను అమ్మా అని ఎంత చిన్నగా అన్నాడు అంటే హరితకు తప్ప దూరంగా కూర్చున్న ఎవరికీ కూడా వినపడలేదు. సడన్గా ఆమె అలా పడిపోవడంతో త్రిపదని ముందుగా రియాక్ట్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఏమైంది మీకు అని అడగటంతో 2 చేతులు నోటికి అడ్డు పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది హరిత. ఆమె ఏడుపుకు ప్రకాష్ గారు కూడా కంగారు పడిపోయి దగ్గరికి రావడంతో ఆయన కాళ్ళని పట్టుకుంది హరిత కూర్చున్న చోటు నుంచే. ఆయన కూడా ఏమైంది హరిత అని అడుగుతూ క్రిష్ వైపు చూసేసరికి అతని కళ్ళల్లో నీటి చెమ్మ ఆయన దృష్టి దాటి పోలేదు. ఏదో జరిగిందని అనుకున్న ప్రకాష్ గారు హరితని లేపడానికి ట్రై చేస్తున్నా కూడా ఆవిడ కదలకపోవడంతో క్రిష్ వంక చూస్తే అతను ఆమెను ఎత్తుకొని కిందే ఉన్న వాళ్ళ రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. వెళ్ళిపోతున్న క్రిష్ చేతిని గట్టిగా పట్టుకున్న హరిత నన్ను అమ్మగా ఒప్పుకున్నావా కన్నా అని అడగటంతో పట్టుకున్న చేతిని అలాగే కిస్ చేసి తల నిలువుగా ఊపేసి తన రూంకి వెళ్ళిపోయాడు. వెనకే వచ్చిన మామ కోడళ్ళు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. త్రిపద ఫాస్ట్గా వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ప్రకాష్ గారి చేతుల్లో పెట్టి మీరు అత్తయ్యని చూసుకోండి మావయ్య అని అంటూ క్రిష్ వెనకాలే పరిగెత్తింది ఆమె. ఇంట్లో శర్మగారి ఫ్యామిలీ లేదు. ఎందుకంటే కమలని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు కాబట్టి. ఏవండి నేను చెప్తూనే ఉన్నాను కదా, ఏదో ఒకరోజు కన్నా నన్ను అమ్మ అని పిలుస్తాడని. ఈరోజు వాడు నన్ను నిజంగానే అమ్మ అన్నాడండి అని అంటూ హరిత ఏడుపులో కూడా ఆనందం మిక్స్ చేసి ప్రకాష్ గారిని ఊపేస్తూ చెప్తూ ఉంటే హలో వాడు పిలవడని ఫిక్స్ అయ్యి ప్రతిరోజు ఏడ్చింది నువ్వు, నేను కాదు. ఎప్పుడైనా వాడి మనసు మారుతుంది అని చెప్పింది నేను. ఇక తమరికి కాలు నేల మీద నిలవేమో కదా అని అంటూ ఆయన పరిహాసం ఆడుతుంటే ప్రకాష్ గారి కుండల మీద తలపెట్టుకున్న హరిత ఈ జన్మకి నాకు ఇంతే చాలండి, ఇంకేం అవసరం లేదు అని ఆమె అంటుంటే అలాగే ఆమె తల నిమిరారు ప్రకాష్ గారు. పరిగెత్తుకుంటూ వచ్చిన త్రిపుత క్రిష్ గారు మీరు అత్తయ్య గారిని అమ్మ అని పిలిచారా అని ఆమె ఆయాస పడుతూ అడుగుతూ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్కి చేతులు ఆనించి నిలబడుకున్న క్రిష్ ఏమీ మాట్లాడలేదు. కానీ మిర్రర్లో అతని మొహం కనిపిస్తూ ఉంటే తొంగి చూసిన తనకి కళ్ళు నీళ్లతో నిండిపోయి ఉండడంతో టేబుల్కి క్రిష్ మధ్యలోకి దూరుతూ అతని కన్నీళ్లు తన చీర కొంగుతో తుడిచిందామె. వెంటనే తృప్తిని హగ్ చేసుకున్న క్రిష్ నిజంగా ఇన్ని రోజులు తనని ద్వేషించి చాలా తప్పు చేశాను త్రిపుద. అసలు ఆవిడ మా లైఫ్లో ఉండటానికి కారణమే నేను అని చెప్తూ ఉంటే ఆమె ఏం అర్థం కాక చూసింది. క్రిష్ చాలా ఎమోషనల్గా ఉన్నాడని అతన్ని అలాగే ముందుకు నడిపించి బెడ్ మీద కూర్చోబెట్టాక వాటర్ తాగిస్తే అక్కడే చోటు చేసుకొని త్రిపుద ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు క్రిష్ బాబు. అతని తలలోకి వేలు జనిపి చిన్నగా లాగుతూ ఇప్పుడు చెప్పండి మీ వల్ల ఏం జరిగిందంటూ సౌమ్యంగా త్రిపుద అడుగుతూ ఉంటే చెప్పడం స్టార్ట్ చేశాడు. నిన్న రాత్రి ఏదో ప్రకాష్ గారితో మినిస్ట్రీ పదవి గురించి మాట్లాడడానికి వెళ్తున్న అతను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని అక్కడే ఆగిపోయాడు. ఎల్లుండి మన పెళ్లి రోజు కదా హరిత, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని ప్రకాష్ గారు అడుగుతూ ఉండడంతో ప్రతి సంవత్సరం నేను వద్దని చెప్పినా కూడా మీరు సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు కదా బావా, కన్నాకి నచ్చకపోయినా అని హరిత చిరుకోపంగా అడుగుతూ ఉంటే వాడికి నచ్చలేదు అని నేను చేసిన తప్పుని, వాడి కారణంగానే నువ్వు నా జీవితంలోకి వచ్చావు అనే నిజాన్ని దాచలేను కదా హరిత అని చెప్తూ ఉంటే లోపలికి వెళ్ళాలనుకున్న క్రిష్ అక్కడే ఆగిపోయాడు. ఇప్పుడు 22 సంవత్సరాల కింద జరిగిన విషయం కదా బాగా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, ఏం సెలబ్రేషన్స్ వద్దు, పొద్దున్నే గుడికి వెళ్ళొద్దాం అంతే చాలు అని ఆమె అంటుంటే క్రిష్కి అసలు నిజం తెలియనివ్వవా అంటూ ఆయన అడిగేసరికి తెలియాల్సిందైతే ఎప్పుడో తెలిసే ఉండాలి కదా బావా, ఇన్ని రోజుల తర్వాత కాదు. ఇప్పుడు దానివల్ల వచ్చే లాభం లేదు, నష్టం లేదు కాబట్టి ఇలాగ బాగుంది. వాడు నా కళ్ళ ముందర ఉంటూ సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పి హరిత పడుకుంది. హరిత ఏదో బాధలో తన కోసం వాటర్ బాటిల్ తీసుకుని రావడం మర్చిపోయిందనుకున్న ప్రకాష్ గారు ఆయనే బయటకొచ్చేసరికి రిటర్న్ వెళ్ళిపోతూ కనిపించాడు. వీడేంటి ఈ టైంలో అని
అడుగుతూ క్రిష్ అని పిలిచేసరికి వెనక్కి తిరిగి చూశాడు అతను. సీరియస్ ప్లేస్, ఎమోషనల్ రెండింటినీ ఎక్స్‌ప్రెషన్స్‌ని పలికిస్తున్న క్రిష్‌ని చూసి ఏమైంది? నాతో ఏమైనా మాట్లాడాలా? అని ఆయన అడగడంతో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న క్రిష్ బాబు, అసలు ఆవిడ్ని మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? దానికి నేనెందుకు కారణమయ్యాను? అని అంటూ సీరియస్‌గా క్రిష్ అడగటంతో హరిత పడుకుందో లేదో ఒకసారి చెక్ చేసిన ప్రకాష్ గారు డోర్ క్లోజ్ చేసి క్రిష్ ఎదురుగా కూర్చుంటూ చెప్పడం స్టార్ట్ చేశారు. మీకు నేను చెప్తాను రండి. త్రిపుర గారు చనిపోయాక హరిత అసలు వ్యవహారాలు అవన్నీ ఏమీ చూసుకోకుండా కన్నాని చూసుకోవడంలోనే బిజీగా ఉంది. అతను కూడా ఎప్పుడు పిన్ని, పిన్ని అంటూ హరిత వెనకే తిరిగేవాడు. అప్పటికే ప్రకాష్ గారు తాగుడుకి బానిస అవ్వలేదు. కానీ ఎప్పుడూ అదే మత్తులో ఉండేవారు. అలాగని బిజినెస్ అని నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే అవి త్రిపుర గారు స్థాపించినవి కాబట్టి. ఒకరోజు క్రిష్ స్కూల్‌లో యాన్యువల్ డే జరుగుతుంది. హరిత ప్రకాష్ గారి దగ్గరకొచ్చి బావ, కన్నా స్కూల్‌లో ఫంక్షన్ జరుగుతుందట. పేరెంట్స్ రావాలి. వాడు హర్ట్ అవుతాడు. మీరు కూడా వెళ్ళకపోతే బాగోదు వెళ్ళండి అని చెప్పడంతో హరిత నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయంటూ మందు తాగుతూ ఉంటే ఆ బాటిల్‌ని విసిరికొట్టిన ఆమె రోజూ ఇదే పనైపోయింది. అక్క మనల్ని వదిలి వెళ్ళిపోయింది. అది నిజం. మీరు ఒప్పుకోవాల్సిన నిజం. అలాగని నీ కళ్ళ ముందర ఉన్న కొడుకుని దూరం చేసుకుంటారా? అసలు వాడు ఏం చేస్తున్నాడు? ఏం తింటున్నాడనైనా చూస్తున్నారా? అని హరిత నిలదీయడంతో అవన్నీ చూసుకోవడానికే కదా నువ్వున్నావు విసిగించకు అని అంటూ ఆమె చేతిలోని బాటిల్ లాక్కొని గుటగుట తాగేసి బయటికి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు. అప్పటికే తండ్రిలోని ప్రవర్తన గమనించిన క్రిష్ ఆయనకు కొంచెం కొంచెం దూరం పాటిస్తున్నాడు. ఇక ప్రకాష్ గారు తూలుతూ బయటికి వెళ్ళిపోవడంతో హర్ట్ అయిన క్రిష్ స్టెప్స్ మీద కూర్చొని ఎందుకు పిన్ని ఆయన అడుగుతారు. ఆయన ఎలాగో రారు కదా అంటూ చెప్తూ ఉంటే, లేదు నాన్నకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. మరి మీటింగ్‌కి వెళ్ళకపోతే మన బిజినెస్ అంతా ఎవరు చూసుకుంటారు చెప్పు. నీకోసం నేను వచ్చేయనా ఫంక్షన్‌కి అని ఆమె అడగటంతో కళ్ళల్లో మెరుపులు తెప్పించేసుకున్న క్రిష్ నిజంగా వస్తావా నువ్వు? అని అడిగితే హా! అని అందామె. సరే అయితే నువ్వు అమ్మలాగా చీర కట్టుకుంటావా? ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ అందరూ చీరల్లోనే వస్తారు. నువ్వేమో నేను చూసినప్పటి నుంచి డ్రెస్‌లే వేసుకుంటున్నావని అనేసరికి అసలు తన దగ్గర చీరలు లేని హరిత పర్లేదులే నాన్న నేను డ్రెస్‌లో వస్తానంటే వినకుండా తమ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిన క్రిష్ త్రిపుర గారిది ఒక బార్డర్ శారీ తీసుకొని వచ్చి హరిత చేతుల్లో పెట్టాడు. నువ్వు ఇది కట్టుకొని రావాలి. అప్పుడే నాకు మా మమ్మీ వచ్చినట్లుంటుందని చెప్పడంతో నవ్వి ముందు ఆమె రెడీ అయ్యేసి ఆ తర్వాత క్రిష్‌కి మంచి సూట్ వేసి రెడీ చేసి కార్‌లో స్కూల్‌కి తీసుకెళ్ళింది. అక్కడ ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి టైం 10 దాటిపోయింది. ఇంటికొచ్చేసరికి ప్రకాష్ గారు ఉంటారులే అనుకున్న హరితకి ఆయన జాడ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కాల్ చేస్తుంటే అది కూడా కలవక టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక పక్క క్రిష్ ఏమో నిద్రకు ఆవులింతలు పెడుతున్నాడు. ప్రతిరోజు తాగినా కూడా ఈ టైంకి ఇంట్లో ఉండేవాడు కాబట్టి క్రిష్ అయినా తమ బెడ్‌రూమ్‌లో పడుకుంటే హరిత గెస్ట్ రూమ్‌లో ఉండేది కానీ ఇంకా రాకపోయేసరికి ఒక పక్క టెన్షన్ పడుతూనే ఆయనకు కాల్స్ చేస్తుంటే క్రిష్ ఏమో నిద్రకు తూలుతూ హాల్లోనే కూర్చొనున్నాడు. కన్నాకి నిద్రొస్తున్నట్లుంది. ముందు వాడిని నిద్రపుచ్చుదాం అనుకున్న హరిత వేడి పాలు తీసుకొచ్చి క్రిష్‌కి తాగించాక అతని సూట్ తీసేసి బెడ్ మీద పడుకోబెట్టి జోకొడుతోంది. నిద్రలో కూడా పక్కన తడుముకున్న క్రిష్ నాన్నింకా రాలేదా పిన్ని అని అడుగుతుండడంతో మీటింగ్ ఉందంటున్నాను కదా! కొంచెం లేట్ అవుతుందట. నువ్వు పడుకో అని జోకొడుతూ ఉంటే నువ్వు కూడా ఇక్కడే ఉండంటూ ఆమె చెయ్యి పట్టుకొని అలాగే నిద్రపోయాడు క్రిష్ బాబు. ఎప్పుడూ 12 గంటలకి తూలుతూ ఇంటికొచ్చిన ప్రకాష్ గారు తమ బెడ్‌రూమ్‌లో ఉన్న హరితని వెనక నుండి చూసి త్రిపు నువ్వు నా కోసం వచ్చేశావా అంటూ వెనక నుంచి వచ్చి ఆమెని పట్టుకున్నారు. ఆయనలా అనుకోవడానికి గల కారణం ఆమె త్రిపుర గారి చీర కట్టుకోవడమే. ఆవిడకు ఉన్నంత హెయిర్ లేకపోయినా కూడా హరిత కూడా బ్లౌజ్ కిందకి లావుగానే ఉంటుంది జడ. అందుకే కన్‌ఫ్యూజ్ అయిన ప్రకాష్ గారు పైగా తాగిన మత్తులో ఉన్నారు. అందుకే వెనక నుండి ఆమెను పట్టుకుంటూ నా కోసం వచ్చేశావా అని పిలుస్తూ ఆమెను హగ్ చేసుకొని చేతులు ఎక్కడెక్కడో తగిలిస్తుంటే బావ నేనక్కని కాదు హరితను అని అంటున్నా కూడా ఆయన వినిపించుకోకుండా హరితను బెడ్ పక్కన కిందకి పడేలాగా లాగి ఆమె మీదకి ఒదిగిపోయారు. అరవాలి అనుకున్న హరిత ప్రకాష్ గారు చేసిన పనికి మౌనంగా కన్నీళ్లు దిగమింగుకుంది. క్రిష్ మాత్రం హాయిగా నిద్రపోయాడు. హరిత నువ్వు సొంతం చేసుకున్న ప్రకాష్ గారు తెల్లవారే వరకు ఆమెను వదలకుండా ఎన్నోసార్లు ఆమెను తనలో ఐక్యం చేసుకుంటూ ఎప్పుడో పొద్దు పొడిచాక నిద్రపోయారు. తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా ఉన్న హరిత ఆయన నిద్ర లేచేలోపే తను లేచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె అరవాలనుకుంది కానీ ఇంట్లో పనివాళ్ళున్నారు. క్రిష్ లేస్తాడు. లేస్తే తమిద్దరిని ఆ స్థితిలో చూస్తే ముందే తండ్రి అంటే కోపం పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా చూస్తే అసహ్యించుకుంటాడని అన్నీ ఆలోచించాక
అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది హరిత. కానీ పొద్దున్నే లేచాక ప్రకాష్ గారు అసలేం తెలియనట్లు నార్మల్‌గా మాట్లాడుతూ ఆమె చేతికి కొన్ని ఫైల్స్ ఇచ్చి, "కొంచెం హెడేక్‌గా ఉంది. ఈ అకౌంట్స్ చూడని" చెప్తూ క్రిష్‌తో స్కూల్ గురించి మాట్లాడుతూ ఉంటే, అంటే బావకి రాత్రి జరిగిందేమీ గుర్తులేదన్నమాట. నేనే గుర్తు చేసి ఆయన్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయడం ఎందుకు? నిన్న ఒక్క రాత్రి నా మైండ్‌లో నుంచి తీసేస్తే అందరి జీవితాలు బావుంటాయని అనుకున్న హరితకు తెలియదు తన నెల తప్పుతుందని. ఆ రోజు సండే కావడంతో క్రిష్ కూడా ఇంట్లోనే ఆడుకుంటూ కంప్యూటర్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి హరిత వామిటింగ్స్ చేసుకుంటూనే ఉంది. సడెన్‌గా ఆమె కళ్ళు తిరిగి పడిపోవడంతో ప్రకాష్ గారు డాక్టర్‌ని పిలిపిస్తే ఆమె వచ్చి చెక్ చేసి హరిత ప్రెగ్నెంట్ అని చెప్పి వెళ్ళిపోయింది. క్రిష్‌కి ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ప్రకాష్ గారిని అడిగితే జ్వరం వచ్చింది పిన్నికి కొంతసేపు అని విసిగించకని చెప్పి రూమ్‌లోకి వెళ్ళిన ఆయన హరిత స్పృహలోకి రావడం కోసం ఓపికగా వెయిట్ చేసి ఆమె కళ్ళు తెరిచాక అడిగిన ఒకే ఒక ప్రశ్న, "ఎవరినైనా ప్రేమించి మోసపోయావా?" అని. దాంతో ఆవిడ ఆయన కోపంగా చూస్తూ, "నేనెవరిని ప్రేమించలేదు బావ" అని అంటుంటే, "నీకు తెలీదేమో ఇప్పుడే డాక్టర్ వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి వెళ్ళింది. పర్లేదు చెప్పు హరిత. ఎవరినైనా ప్రేమించావా? వాడితోనే నీ పెళ్లి చేస్తానని" ఆయన అడుగుతూ ఉండడంతో ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచిన హరిత, "అలాంటిదేం లేదు బావ. దీని గురించి నన్ను అడగకండి" అని చెప్పి మరుసటి రోజు అబార్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో ఆ డాక్టర్ ప్రకాష్ గారికి తెలిసిన ఆవిడే అయ్యి గార్డియన్ కోసం ఆయనకు కాల్ చేసింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిన ప్రకాష్ గారు, "ఎందుకు తీయించుకోవాలనుకుంటున్నావని అతను ఎవరో చెప్తే నీ కాళ్ళ దగ్గరికే తెచ్చి పడేస్తాను చెప్పు హరిత" అని ఆమెను పట్టుకొని ఊపేయడంతో, "మీరే బావ" అని చెప్పేసింది హరిత. "ఏంటి?" అంటూ ప్రకాష్ గారు కూడా షాక్ అయితే, "అవును. కన్నా యాన్యువల్ డే రోజు" అంటూ జరిగింది మొత్తం చెప్పేసరికి ప్రకాష్ గారు షాక్ అయ్యి మెంటల్ స్ట్రెస్ భరించలేక కింద పడిపోతూ ఉంటే పట్టుకున్న ఆమె, "మీరిలా గిల్టీ ఫీల్ అవ్వకూడదని అబార్షన్ చేయించుకుంటున్నాను బావ. ఈ నిజం మనిద్దరి మధ్యనే సమాధి అవ్వనివ్వు ప్లీజ్" అంటూ ఆయన 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుంటే, "వద్దు హరిత తప్పు నా వల్లే జరిగింది కదా! నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పిన్నిగా ఉన్నందుకే నువ్వు క్రిష్‌ని ఇంత బాగా చూసుకుంటున్నావు. వాడికి నువ్వు ఇంకో అమ్మవి ఎందుకు కాలేవని" ఆయన అడగటంతో, "వద్దు బావ నన్ను చేరదీసి అన్నం పెట్టిన త్రిపుర అక్కకి నేను అన్యాయం చేయలేనని" ఆమె ఏడుస్తున్నా కూడా తిరుపతికి ఉంటే అన్యాయం చేసినట్టు తను లేకుండా నిన్ను వాడికి అమ్మని చేసి వెళ్ళింది అని ఆమె చెప్తూ ఉంటే, "మరి ఈ ప్రెగ్నెన్సీ తీర్చేసుకుంటాను బావ. నాకు కన్నా ఒక్కడు చాలని" హరిత చెప్తున్నా కూడా, "మనకిప్పుడేం తక్కువ కాదు కదా పుట్టబోయే బిడ్డని. వాడు తన చెల్లెలో, తమ్ముడినో బాగా చూసుకుంటాడని" చెప్పి హాస్పిటల్ నుంచి డైరెక్ట్‌గా గుడికి తీసుకొని వెళ్ళి హరితని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు ప్రకాష్ గారు. వాళ్ళిద్దరిని గుమ్మంలో పూలదండలతో అప్పుడే స్కూల్ నుంచి ఇంటికొచ్చిన క్రిష్ చూసేసరికి అతని ముందుకు వెళ్ళిన ప్రకాష్ గారు, "నీకిక నుంచి తను పిన్ని కాదు నాన్న, అమ్మ అవుతుందని" చెప్పడంతో ఆయన చేతిని విసిరికొట్టిన క్రిష్, "తననెవరో మా అమ్మ స్థానంలోకి ఎలా తీసుకొచ్చావు నువ్వు? అసలు నువ్వు నా నాన్నవే కాదంటూ ఆ రోజు నుంచి క్రిష్ ప్రకాష్ గారిని నాన్న అని పిలవడం మానేశాడు. ప్రేమగా అయినా పిన్నిలా చూసుకున్న ఆవిడ్ని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ రోజుటి నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు ప్రకాష్ గారు క్రిష్ కోసం తప్పించిపోయారో ఆయనకు, హరితకు మాత్రమే తెలుసు. కానీ ఆ చిన్న కూచి చేసిన తప్పు వల్లే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఎవరికీ తెలియని నిజం ఆ రోజుటి వరకు. ఇక ఆ కడుపులో ఉన్న బేబీనే బృంద. ఆమె పుట్టాక కూడా క్రిష్ కనీసం బృంద ముద్దుగా ఉన్న చేతిని కూడా తాకింది లేదు. అవన్నీ చెప్పిన ప్రకాష్ గారు, "ఇప్పుడు చెప్పురా తను హ్మ్, మా నాన్నేదో కష్టాల్లో ఉందని సిటీకి వచ్చిన ఆడపిల్లని మీ అమ్మ చేరదీసింది. మరి మనమేం చేశాం? తనకి అమ్మ చీర కట్టుకో అని నువ్వు, తాగొచ్చిన మైకంలో నా భార్య అనుకుని నేను తన జీవితాన్ని అక్కడితో ఎండ్ చేసేశాం కదా! కానీ పిచ్చిది ఏం కోరుకుంది? నువ్వు తనని అమ్మలాగా చూడటం, కనీసం పిలవకపోయినా తనని అసహ్యించుకోకుండా ఉంటే అంతే చాలనుకుంది. నీ కోసం కడుపులో పుట్టిన బృందాన్ని కూడా వదులుకోవాలని అనుకుంది. వద్దన్నాక ముందు నేనే పెట్టి రెండో స్థానంలో తన కన్నబిడ్డను పెట్టుకుంది. దానికి నేనివ్వగలిగింది ఇన్ని సంవత్సరాలిచ్చాను. మరి నువ్వివ్వగలిగిందేంటి క్రిష్? అని ఆయన అడగటంతో ఏం సమాధానం చెప్పకుండా కళ్ళల్లో ఊరుతున్న నీళ్ళను అక్కడే ఆపేసి సైలెంట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోయాడు క్రిష్. అదంతా విన్న త్రిపుర కూడా ఏడుస్తూ అత్తయ్య గారిని, అమ్మని ఒప్పుకున్నారు. మరి మామయ్య గారిని కూడా నాన్న అని పిలిస్తే ఆయనకి ఈ వయసులో అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు కదా క్రిష్ గారు అని అడగటంతో కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న అతను కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఇంతకీ క్రిష్ బాబు ప్రకాష్ గారిని నాన్న అని ఎప్పుడు పిలుస్తాడు? ఇప్పుడు ఎందుకు పిలవడం లేదు? స్టోరీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా ఉందో మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.